ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఓవైసీ మాట్లాడుతూ నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును బాబు నాశనం చేస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించారు కదా అంటూ ఓవైసీ తారక్ ప్రస్తావన తేవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న ఎంఐఎం అధినేత నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఓవైసీ వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. మీ తర్వాత మీ కొడుక్కే పార్టీ పగ్గాలు అప్పగిస్తారు కదా, అంతేకాని జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో టీడీపీని పెట్టారు కదా, అలాంటప్పుడు మీ కొడుకు భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తున్నారంటూ ఓవైసీ చంద్రబాబును ప్రశ్నించారు. పార్లమెంట్లో వర్క్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం, టీడీపీ జేడీయూ గనుక మద్దతు ఇవ్వకపోతే ఈ బిల్లు ఆమోదం పొంది ఉండేది కాదని ఓవైసీ బలంగా నమ్ముతున్నారు. గతంలోనూ ఈ బిల్లు విషయంలో చంద్రబాబు తీరుతో నొచ్చుకున్నట్లుగా ఓవైసీ మాట్లాడారు. లోకేష్ భవిష్యత్తును బాబు నాశనం చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈసారి మరో అడుగు ముందుకేసి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. తన ప్రసంగంలో ఎన్టీఆర్ ప్రస్తావన రాగానే జనం నుంచి వచ్చిన రెస్పాన్స్కు ఆశ్చర్యపోయిన ఓవైసీ ఎన్టీఆర్కు ఇంత ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.